Then hands in Namaskara Mudra. అందరూ నుంచోండి, గెటింగ్ అప్ బెటర్. అందరూ స్టాండింగ్, అందరూ స్టాండింగ్ అవ్వకూడదు. శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రశిరసం శ్వేతం ప్రణమామి పతంజలిం. ఓం శాంతావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. Now slowly rub your palms and make them hot. మీ రెండు చేతుల్ని బాగా రబ్ చేయండి అందరు కూడా. Now apply to your eyes, just massage your face. Then slowly look at your palms. అందరికీ 11th హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్. సో స్టార్టింగ్ చేసేవాళ్ళు ఏదో మేము చేస్తున్నాం ఎమోషనల్ చేయొద్దు. చూడండి, మీరు కంట్రోల్ చేయండి. అదే కొంచెం హార్ట్ మీద ఇటు మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది. కేర్ఫుల్గా ఉండండి. ఓకే, కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, మీ ఎంత కంఫర్టబుల్గా ఉందో అప్పుడు చేయండి, ఆగండి, చూడండి, నెక్స్ట్ టైం చేయండి. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తలని పైకి కిందికి, ఎవరికైనా వర్టిగో ప్రాబ్లమ్స్ అంటే కళ్ళు తిరగడం, లేదంటే సర్వైటికల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లం ఉంటే పైకి ఎత్తడం కంప్లీట్గా ఎత్తండి, కానీ జర మధ్యలోకే ఆపేసేయండి, మొత్తం కిందికి రావద్దు. ఓకేనా? కమ్ ఆన్ స్టార్ట్. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ హెడ్ అప్, దెన్ శ్వాస వదులుతూ కంప్లీట్లీ హెడ్ డౌన్, టచ్ యువర్ చిన్ టు చెస్ట్. కళ్ళు మూయండి. 2 ఇన్హేల్ హెడ్ అప్, exhale slowly completely head down. 3 inhale head up, exhale completely head down. Last time. 4 inhale head up, exhale completely head down. Center. ఇప్పుడు మీ తలని కుడివైపుకు బెండ్ చేయండి. మీ షోల్డర్స్ అంటే భుజాలు లిఫ్ట్ అవ్వకుండా మీ చెవులు షోల్డర్కి టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు మీకు ఈ స్ట్రెచ్చింగ్ తెలుస్తుంది. చూడండి, ఒకసారి శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్. యాజ్ యు బ్రీత్ అవుట్, బెండ్ యువర్ హెడ్ రైట్ సైడ్, ఫీల్ ద స్ట్రెచ్ ఎట్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ నెక్. లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. 2 లెఫ్ట్ సైడ్, చాలా స్లోగా నీట్గా. ఇన్హేల్ సెంటర్. 3 రైట్ center. 4 center. 5 center. Last one. 6 center. వెరీ గుడ్. ఇప్పుడు మీ తలని కుడివైపుకు తిప్పాలి. ఓకే, ఒకసారి శ్వాస తీసుకోండి అందరూ. శ్వాస వదులుతూ మెల్లిగా మీ తలని కుడివైపుకు నెట్టండి, గట్టిగా ప్రెస్ చేయండి. మీ షోల్డర్ చిన్న సేమ్ లైన్లో రావాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్. గుడ్. 2 లెఫ్ట్ సైడ్, సెంటర్. 3 రైట్ సైడ్, సెంటర్. 4 సెంటర్. 5 సెంటర్. లాస్ట్ వన్ 6 సెంటర్.
రిలాక్స్. నెక్ రొటేషన్. ఏంటంటే బ్రదర్ చెప్పేది ఏంటంటే ఈ సూతానికి మీకు స్మోగా లెఫ్ట్ రైట్ అనేది స్మోగా ఉంటుంది అనుకుంటారేమో కానీ నెక్స్ చాలా స్మూత్గా ఉంటాయి అమ్మాయి. నెక్స్ నరాలు ఇవన్నీ కూడా కూడా చాలా స్మూత్గా ఎక్సర్సైజ్ మూమెంట్స్ కానీ చేస్తే చాలా ఫిజికల్గా మనకి ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. సూతానికి సింపుల్గా ఉండొచ్చు అనిపిస్తుందేమో కానీ దీనిలో చాలా ఎనర్జీ ఉంది. స్టార్ట్. మనకి కంప్లీట్ గా ఈ మూమెంట్స్ చేసినప్పుడు ఎప్పుడైతే స్లోగా బ్రీత్ తో చేస్తామో మైక్రో సర్క్యులేషన్స్ అంటే చిన్న చిన్న సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఈ బ్రిడ్జే. ఎందుకంటే తల ఉంచుకోదు, ఏ ప్రాబ్లమ్ ని కిందికి నెట్టేస్తుంది. ఎందుకంటే మనకు ప్రాబ్లం అంతా హెడ్ కానీ మన క్లారిటీగా ఉందంటే బాడీ అనేది చాలా యాక్టివ్ పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ కానీ చాలా ఇబ్బంది డిస్టర్బెన్స్ అయితే బాడీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మెయిన్. స్టార్ట్. నెక్స్ట్ మనం నెక్ రొటేషన్ చేస్తాం. ఫస్ట్ నేను ఈజీ చూపిస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. దాని తర్వాత మెయిన్ చూపిస్తా. ఈజీలో అంటే మీరు జస్ట్ మీ తలని కుడివైపు బెండ్ చేసి ఓన్లీ వెనక నుంచి వెనకకి సెమీ సర్కిల్ బేబీ రొటేషన్ అంటారనమాట. అది చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ రొటేషన్ చేయాలి. ఓకే, అందరూ కూడా ఒకసారి చూడండి. మీ తలని ముందు రైట్ సైడ్ బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ఎడమ వైపుకి అండ్ కంప్లీట్ డౌన్. ఓకే, రిపీట్ సేమ్ ఫ్రమ్ రైట్ సైడ్. ఇన్హేల్ త్రూ ద రైట్, up, left, down, right, up, left, down. ఇప్పుడు రివర్స్. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇంకొకసారి లెఫ్ట్, అప్, రైట్, డౌన్. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీ రెండు చేతుల్ని థైస్ మీద పెట్టండి. మీ కాళ్ళ మధ్య మీకు కంఫర్టబుల్గా ఎంత గ్యాప్ అవసరమో అంత తీసుకోండి. వీలైతే 3 ఇంచులు, కావాలనుకుంటే ½ ఫీట్ గ్యాప్ ఉన్నా సరే. సో కీప్ యువర్ both the palms on your thighs. Then slowly look at the work. Inhale both hands up from the sideways. మీ రెండు చేతులు కూడా సైడ్ నుంచి తీసుకొని మీ అరచేతులు బయట వైపు ఉండాలి. చూడండి. సో ఇప్పుడు చేతులు ఇంకా పైకి లాగడానికి ప్రయత్నం చేయండి. చేతులు ఎవరు నమస్కారం పెట్టొద్దు, దగ్గర కొంచెం గ్యాప్ ఉంది. డీసెంట్ గ్యాప్ బిట్వీన్ యువర్ బోత్ ద హ్యాండ్స్. నౌ ఫీల్ ద స్వెట్టింగ్ ఎట్ యువర్ షోల్డర్, ఎల్బో అండ్ అప్పర్ ఆర్మ్స్, wrist and palms. Then exhale in same way slowly down. Then complete down. Keep your palms back to your thighs. ఇంకొక 2 times చేద్దాం in the same way. Right. Inhale slowly, hands up and completely hands up and turn your palms outside. Then stretch your hands as per your comfort. Don't go beyond your limits. Then exhale slowly. First come to center rhythmically. Then exhale down back to your palms to thighs. ఇంకొకసారి. Inhale slowly, hands up. కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు, ముందుకి జరిగి. And slowly hands up, turn your palms outside. Then stretch your hands. Exhale slowly down back to the center. Very good. Relax. ఇప్పుడు మనం షోల్డర్ రొటేషన్ చేస్తాం. మీ అరచేతులు ఆకాశం వైపు ఉంచండి. ఫస్ట్ అరచేతులు ఆకాశం వైపు ఇలా సమానంగా. రైట్. ఇప్పుడు రెండు చేతుల్ని లోపలికి ఫోల్డ్ చేయండి. కీప్ యువర్ బోత్ ద పామ్స్ ఆన్ యువర్ షోల్డర్స్. మీ భుజాల మీద ఉంచండి. ఇప్పుడు మీ రెండు ఎల్బోస్ ని ముందుకు తీసుకొచ్చి చెస్ట్ దగ్గర ఎల్బోస్ టచ్ అవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పైనుంచి. ఇన్హేల్ ఎల్బోస్ అప్, ఎక్సేల్ డౌన్. 2 ఇన్హేల్ అప్, exhale down. 3 up, exhale down. Last ఇంకొకసారి 4 up, exhale down. In the same way reverse. Inhale up, వెనుక నుంచి పైకి, exhale down. 2 up, కళ్ళు మూసి ప్రశాంతంగా గమనించండి, exhale down. 3, exhale down. 4, exhale down. Relax. Again. 5 minutes రిలాక్స్ అండి. మా కాలనీ ప్రెసిడెంట్ సీతారాం గారు చాలా మెసేజ్ చెప్పేస్తున్నారు. డైరెక్ట్ మీటింగ్కి వెళ్ళాలి అంటారు. సీతారాం గారు స్టేజ్ మీదకి రావాలి. గురుగారు. ఒక్కసారి చూడండి. ఓకే, డన్.
అది పక్కన పెట్టు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన యోగా అభిమానులకు, యోగా ప్రాక్టీషనర్స్కి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యోగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరంతా రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు యోగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే యోగా అన్నది ఇవాళ కొత్తగా వచ్చిన విషయం కాదు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే అఖండ భారతదేశంలో ఈ యోగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఈరోజు ఏమిటంటే మనము 2014లో అప్పటి మన భారత రాష్ట్ర ప్రధాని UN అసెంబ్లీలో దీని గురించి ప్రత్యేకంగా చర్చించి దాదాపు 177 దేశాలు ఈరోజు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలని ఒక తీర్మానం చేయడం మూలంగా ప్రతి ఒక్క దేశంలో ఈ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా అన్నది కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదు, బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ కాదు. యోగా అన్నది మానసిక పరిపక్వత, మనిషి యొక్క మరి కలుపుకోగలుగుతాం, అందరితో కలిసిపోయే మనస్తత్వం, మనిషి యొక్క బ్రాడ్ మైండెడ్నెస్ పెరగడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లోకో భవ సకునో భవంతు అన్నది, లోకో సమస్త సుఖినో భవంతు అన్నట్టు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే దానికి ఒక నిర్వచనమే యోగా. యోగా అన్నది ఏదో ఒక మతానికో కులానికో లేకపోతే ఎవరికో సంబంధించింది కాదు. ఇది యోగా అన్నది ప్రతి ఒక్కరికి కూడా పనికొచ్చేది. దీనివల్ల ఏంటంటే సమాజం బాగుపడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యోగా యొక్క థీమ్ ఏమిటంటే 1 Earth 1 Health. 1 Earth 1 Health అంటే మనం బాగుండాలి, మనం బాగుంటే మన భూమి బాగుంటుంది, మన భూమి బాగుంటే మనం బాగుంటాయి. సో ఇది ఇంటర్ రిలేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది నేచర్. సో కాబట్టి ఏంటంటే దీన్ని యోగా అన్నది కేవలం ఒక ఎక్సర్సైజ్ గానే కాకుండా మనిషి యొక్క ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ప్రెషర్స్ లోనయ్యి చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాటికి అధిగమించాలి అంటే కనుక మనిషికి శరీర దారుఢ్యమే కాదు, మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత, మానసిక శక్తి కావాలి. దీన్ని యోగా ద్వారా సాధించవచ్చు. యోగాని అందరూ ప్రాక్టీస్ చేద్దాము. నేను ప్రాక్టీస్ చేయట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే పొద్దున మార్నింగ్ వాక్ వెళ్తా కానీ యోగా చేసే కుదరట్లేదు కాబట్టి ఏమనుకోవద్దు. కాబట్టి యోగా గురించి చెప్పడమే కాదు, చేస్తే ఆచరిస్తే కూడా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు నిజమొప్పున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. నిజమొప్పున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. నిజం మాటలు ఒకసారి అన్న ఆయన పర్లేదంట. ఉండగల నరేందర్ రెడ్డి గారు కూడా ఒక మెసేజ్ ఇస్తారు. హలో. జూన్ 21 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన పంచమాటి కాలనీ యోగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమాన్ని మరి మన పుల్లారావు గారి ఆధ్వర్యంలో, విద్యాసాగర్ రెడ్డి గారి యొక్క యోగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రామ్ లక్ష్మణ్ గారు, ప్రదీప్ మాస్టర్ గారు, సత్యనారాయణ మాస్టర్ గారు, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీకు అందరికి తెలిసిన విషయమే, ఇంకా కొత్తగా చెప్పేదే ఉండదు. ఇందాక సీతారాం గారు అన్ని విషయాలు చెప్పిండు కాబట్టి మీకు అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా టీచర్ అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే నా ఫస్ట్ స్టూడెంట్ పుల్లారావు సార్ ఒక 17 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ఏజ్ కంపేర్ చేయకండి. సో నా కమర్షియల్ గా నేను యాజ్ యోగా టీచర్ గా ఒక ఆర్గనైజేషన్ లో యాజ్ యోగా టీచర్ గా నాకు అపాయింట్మెంట్ వచ్చినప్పుడు నా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 AM బ్యాచ్ లో పుల్లారావు సార్ ఈజ్ ఓన్లీ 1 స్టూడెంట్ అండ్ ఫస్ట్ స్టూడెంట్. అంటే సెకండ్ డే నుంచి మంది రావడం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఎంకరేజ్మెంట్ కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేయడం కానీ జరుగుతూనే ఉంటుంది. ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ యోగా, MSc చేశాను యోగాలో. తర్వాత నేను వరల్డ్స్ నెంబర్ 1 యోగా ఇన్స్టిట్యూట్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి సర్టిఫైడ్ అయ్యాను. ఇంకా చాలా ఉన్నాయి కెరీర్లో. అయితే మనం యోగా స్టార్ట్ చేస్తున్నాం కదా, యోగాని ఒక 1-2% లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను మీకు చెప్పడానికి. సో కామన్ గా యోగా అంటే ఏంటి అని చెప్పి తెలుసుకునే కంటే యోగా ఎందుకు చేయాలి తెలుసుకుంది. ఇప్పుడు యోగా అంటే ఏమిటి అంటే నాకు ఒక 2 గంటల క్లాస్ కావాలి, ఎందుకంటే జీవాత్మ పరమాత్మ ఇంకా చాలా ఉంటాయి. అది అంతా పక్కన పెట్టి మనం సింపుల్ గా ప్రజెంట్ మూమెంట్ లో విషయం మాట్లాడుకుంటే యోగా అనేది నేను ఎందుకోసం చేయాలి అంటే కామన్ గా వచ్చే 100 ఆన్సర్లు ఒక 50% ఏం చెప్తారు, ఆరోగ్యం కోసం అంటారు. మరి వాట్ ఈస్ ద హెల్త్?
ఆరోగ్యం అంటే మనకు గూగుల్లో చూస్తే అకార్డింగ్ టు WHO ద అబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ అని వస్తుంది. అబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ అ హెల్త్ అని వస్తుంది. ఇది సాటిస్ఫై లేదు కదా ఆన్సర్. అంటే ఇప్పుడు నా పేరు గౌతమ్ కదా, ఈయన ఎవరు అని అంటే పుల్లారావు కానివారు గౌతమ్ అన్నట్టుంది కదా, రామ్ లక్ష్మణ్ గారు కాని వాళ్ళు గౌతమ్ అన్నట్టుంది. సో ఆన్సర్ లో ఒక సాటిస్ఫాక్షన్, కంప్లీట్నెస్ లేదు. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే WHO మళ్ళీ యాడ్ చేసింది. ఏమని? ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. ఎవరికైతే అంటే ఏ మనిషికి అయితే శారీరకంగా, భావోద్వేగ పరంగా, మానసిక పరంగా, విజ్ఞానం పరంగా మరియు సోషల్ పరంగా ఎట్ ది సేమ్ టైం ఆధ్యాత్మికత పరంగా ఎవరైతే ఫిట్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన ఆరోగ్యవంతులు. సార్ మేమందరం నిజమైన ఆరోగ్యవంతులమే కదా, అందరం మనం నిజమైన ఆరోగ్యవంతులమే కదా అని అనుకుంటాం. లేదంటే ఒక నార్మల్ పబ్లిక్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 25 to 35 ఏజ్ ఉండి ఫిట్ గా 6 ప్యాక్ ఉండి చూడడానికి అలా ఉంటారు, ఆయన ఫిట్ గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకుంటాం. బట్ మనకే తెలుసు 25 to 35 మధ్యలో ఉండి ఎన్నో ఆస్తిపాస్తులు ఉండి అందంగా 6 ప్యాక్ ఉండి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు మనకు తెలుసు. జస్ట్ రిమోట్ ఇవ్వలేదని భార్యాభర్తలు, రిమోట్ ఇవ్వలేదు, అతను క్రికెటే చూస్తున్నాడు, నాకు సీరియల్ చూసుకొని ఇవ్వట్లేదని రూమ్కి వెళ్ళిపోతే ఈయన అనుకుంటాడు అలిగి వెళ్ళిపోయింది అనుకుంటారు, తను సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా మనం TV9 లో చూస్తాం. ఓకే, అలానే రకరకాల, అసలు ఆల్ టికెట్ రాలేదని ఒకరు, 5 మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, లవ్ లో ఫెయిల్ అయ్యామని ఒకరు, లేకపోతే అన్న ఆస్తుల్లో కొంచెం తక్కువ ఇచ్చారని ఒకరు. అసలు మన మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది పీక్ స్టేజ్ లో ఉంది, అది పెద్ద ఎత్తు. అదే చిన్న ఎత్తులో చూసుకుంటే మనము హోల్ హార్టెడ్ గా ఒకరికి అప్రిషియేట్ కూడా చేయం, కంగ్రాచులేషన్ వెరీ గుడ్ అంటాం, కానీ అది గొంతులో నుంచి వస్తుంది, హార్ట్ లో నుంచి రాదు. సో వెన్ వీఆర్ ఫిట్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్, దట్ ఈస్ ద హెల్త్. సో మనం అది గుర్తుంచుకోవాలి. సో ఏదైతే మనకు కంప్లీట్ హెల్త్ ఇస్తుందో ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు కంప్లీట్నెస్ వస్తుంది. మిగతా అన్ని ఏది రాంగ్ కదా, అన్ని రైటే. ఇందాక సార్ చెప్పాను నేను వాకింగ్ చేసుకుంటా అన్నారు, వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వాకింగ్ తోనే వస్తాయి. బ్యాడ్మింటన్ ఆడితే బ్యాడ్మింటన్ బెనిఫిట్స్, స్విమ్మింగ్ చేస్తే స్విమ్మింగ్, కథక్, కలారిపయ్యట్టు మీరు ఏ చేస్తే దాని బెనిఫిట్స్ వస్తాయి. బట్ అది కంప్లీట్ బెనిఫిట్స్ ఇస్తుందా లేదా చూడాలి. కమింగ్ టు ద యోగా, యోగా అంటే ఏంటంటే జస్ట్ బీయింగ్ ఇన్ ప్రెజెన్స్. నేను చెప్తున్నా మీరు వింటున్నారు, దట్ ఈస్ యోగా. నేను చెప్తున్నా మీరు వినకుండా మీ ఆలోచనలు ఏదో వచ్చాయనుకోండి, దట్ ఈస్ నాట్ యోగా, దట్స్ ఇట్. నా గొంతు మీ చెవులు రెండు సింక్ అవుతున్నాయా, దట్ ఈస్ యోగా. అలా యోగా కర్మసు కౌశలం. మనం చేసే ప్రతి పనిలో మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రజెంట్ మూమెంట్ లో మెడిటేటివ్ గా చేస్తే దట్ ఈస్ యోగా. ఈవెన్ మీరు వంట చేస్తున్నా సరే అది యోగానే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా, అది వంట చేసుకుంటూ వాళ్ళు నాకు అదన్నారు ఇదన్నారు, ఆఫీస్కి వెళ్ళాలి అది ఇది అని కూడా తిరిగింది అనుకోండి, వంట కంప్లీట్ అవుతుంది, యోగా కంప్లీట్ అవ్వదు. సో దట్ ఈస్ యోగా. వీ హ్యావ్ టు నో. ఆ స్థితికి మన మనస్సు చేరుకోవడానికి శరీరం కావాలి, మన మనస్సు కావాలి, మరియు మిగతా భాగాలు కావాలి. కాబట్టి ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్, ఇతరత్ర విషయాలన్నీ మనకు అవసరం. సో ఇది యోగాకి పుట్టుక లేదు. అంటే సార్ ఇంతకుముందు 500 సంవత్సరాలు అన్నప్పుడు మీరు ఆ డాటాను మైండ్లో ఫిక్స్ చేసుకుంటారని నేను రిప్లేస్ చేస్తున్నాను. సో యోగా ఫస్ట్ పుట్టింది, తర్వాత జీవం పుట్టింది. కాబట్టి జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ 10,000 సంవత్సరాల కంటే ముందే యోగా ఉంది. ఫస్ట్ టీచర్ ఆఫ్ ది యోగా శివుడు, ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ ద యోగా మా పార్వతి. ఓకే, సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద యోగా. మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ మనకి యోగా సిస్టమైజ్డ్ వేలో ఈరోజు మనం చేసుకునే విధంగా ఇచ్చింది మాత్రం పతంజలి మహర్షి. అందుకే మనం స్టార్టింగ్ లో అంటే మీరంతా శివుళ్ళు ఉంటారు, జనసంత శివుడు, ఏడేసంత పార్వతులు, బంగారు తల్లి దేవుళ్ళు పోల్చారు అనమాట. థ్యాంక్ యూ. మాట అంటారు మన పంచవటి యోగా సెంటర్లో మరో మాస్టర్ ఉన్నారు కదా, ప్రదీప్ కుమార్ గారు, వారు కూడా చిన్న మెసేజ్ చెప్తారు. వారు కూడా రండి. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మనిషికి అనారోగ్యం అయితేనే ఆరోగ్య విషయం తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనం బాగానే ఉన్నాం, నేను ఫిట్గా ఉన్నాను అని చెప్తాం. యోగా చేయడం వలన అంత శరీరం, ఇంటర్నల్ బాడీ సిస్టమ్ అంతా కూడా క్లీన్ అవుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి బాడీ పార్ట్ కూడా శుద్ధి అవుతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరూ యోగా చేయండి, నేర్పించండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ యోగా శుభాకాంక్షలు. సో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దామా ఆసనాస్ని. సో ఇప్పుడు మనందరం కూడా వేస్ట్ మూమెంట్ చేద్దాం. నడుముకు సంబంధించింది. రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి, రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. వీళ్ళని చూడండి, వరుణ్ని చూడండి. గుడ్. ఇప్పుడు ఒకసారి శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీరు కుడివైపుకు మీ నడుముని చేతుల్ని తిప్పండి, కుడివైపుకి. సో మీ యొక్క ఎడమ చేతు కుడి భుజానికి టచ్ అయినా పర్వాలేదు, ఫుల్ గా అలా ఫుల్ గా తిప్పడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ స్లోలీ కమ్ టు సెంటర్.
Exhale, left side. Feel the twisting and movements of your body with breathe. Exhale, slowly come back to center. 3, right twist. Inhale, center. 4, left. Inhale, center. 5, center. Last one. 6, center. రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికైనా చాలా నీ పెయిన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే లైట్గా చేయండి, ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. సో వీళ్ళని అబ్జర్వ్ చేయండి. 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. మీ కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి ఫర్ బెటర్ బ్యాలెన్స్. ఒకసారి శ్వాస తీసుకోండి, స్లోలీ నీల్ డౌన్. మోకాళ్ళ మీద కొంచెం బెండ్ అవుతూ ఒక చైర్ లాగా ఉండండి. సో ఇది పనిష్మెంట్ ఆసన కాదు, మన స్కూల్లో పనిష్మెంట్ ఉండేది అది కాదు. ఇన్హేల్ స్లోలీ అప్. ఈ ప్రాక్టీస్ కరెక్ట్ గా చేస్తే యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులు రావు. 2, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఇంకొకసారి చేద్దాం, కాకపోతే 5 సెకండ్లు హోల్డ్ చేద్దాం. 3, ఎక్సేల్ డౌన్. అలానే ఉండండి. 5, స్మైలీ ఫేస్. 4, భుజాలు వెనక్కి నొక్కండి, వీపు వెనక్కి నొక్కండి. 4, 3, 2, 1, స్లోలీ అప్. ఇప్పుడు మెల్లిగా మీ 2 చేతుల్ని ఆగండి. ఇప్పుడు మీ అందరికి ఇష్టమైన ఆసనాల్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పటిదాకా మనం చేసింది వామపే, సూక్ష్మ యోగా. ఆసనాలు అనేవి డైరెక్ట్ హోల్డ్ చేస్తాం, దాంట్లో మూమెంట్ ఉండదు. ఓకే, సో 2 కాళ్ళు కలపండి. ఇప్పుడు చేసే ఆసన తాడాసన, పామ్ ట్రీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోర్ హెడ్ లెవెల్లో మీ 2 చేతులు ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్. నా స్లోలీ కీప్ యువర్ బోత్ ద పామ్స్ ఆన్ యువర్ హెడ్. 2 తల మీద పెట్టుకోండి. ఇంటర్లాక్ చేసిన తర్వాత కాళ్ళు ఇక్కడ దగ్గర ఉంటే బెస్ట్. బ్యాలెన్స్ సరిపోకపోతే 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇన్హేల్, స్లోలీ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. మీకు ఎంత వీలైతే మీ ఫ్లోర్ కి హీల్ కి గ్యాప్ పెంచండి. స్టే దేర్, అలానే ఉండండి. 10, 9, నా కౌంట్ జరుగుతున్నంతసేపు మీ శ్వాస నార్మల్ గా ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్. 8, కీప్ లిఫ్టింగ్. 7, 6, 5, సార్ చేతులు పైకి ఎత్తాలి. 4, 3, 2, 1, స్లోలీ హీల్స్ డౌన్. బ్రింగ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ టు హెడ్, దెన్ హ్యాండ్స్ బ్యాక్ టు థైస్. సైడ్ నుంచి చేతులు మెల్లిగా కిందికి తీసుకొని రావాలి. ఇదేం చేస్తుంది, మన బొటన వేలు నుంచి తల వరకు శరీరంలో ఉన్న అన్ని భాగాలను ఒకసారి స్ట్రెచ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ షోల్డర్ లెవెల్ గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్. షోల్డర్ లెవెల్ గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్. ఇలా రిలాక్స్ గా ఉండండి. ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్ అసలు అందరికీ తెలుసు. యోగా అనగానే మీకు 2 గుర్తొస్తాయి, 3 గుర్తొస్తాయి. అయితే సూర్య నమస్కారాలు గుర్తొస్తాయి, లేదంటే నాడీ శోధన ప్రాణాయామం, లేదంటే అనులోమ గుర్తొస్తాయి. అంటే ఫొటోస్ నేను అనేది కొత్త వాళ్ళకి. లేదంటే ఇప్పుడు చేయబోయే వృక్షాసనం గుర్తొస్తుంది. మనం చేయకపోయినా సరే యోగా అనగానే ఇలా గుర్తొస్తుందా లేదా? సో ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. ఇందులో నేను ఒక 1 మినిట్ టైం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ ఆసనం చేసినప్పుడు మీ పాదం అయితే మోకాలు కింద ఉండాలి, లేదంటే మోకాలు పైన ఉండాలి. మోకాలుకి ఆపోజిట్ పెట్టొద్దు. మోకాలు అనేది కూడా ఒక సైడ్ సెన్సిటివ్ పార్ట్, అక్కడ నొక్కేయద్దు మనం. అయితే మోకాలు పైన లేదంటే మోకాలు కింద పెట్టండి. రెండోది, దీనిని వృక్షాసనం అంటున్నారు కదా, మరి మొక్కాసనమో చెట్టాసనమో ఎందుకు అనట్లేదు? వృక్షానికి మొక్కకి చెట్టుకి ఏంది తేడా? మొక్క అనేది గ్యారంటీ కేర్ కావాలి, దానికి ఒకటి చూసుకోవాలి, ఒక తల్లిలాగా. అదే చెట్టు అనుకోండి, నార్మల్ గా పెరుగుతుంది, కానీ ఒక పెద్ద వానలు వచ్చినా విపత్తులు వచ్చినా కూలిపోతుంది. అదే ఒక పెద్ద మర్రి వృక్షం అనుకోండి, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని కోల్పోయినా సరే అదొక నీడనిస్తుంది, రెస్ట్ ఇస్తుంది తప్ప అంత ఈజీగా పడిపోదు. సో ఆ మర్రి చెట్టుకి ఉన్న వేళ్ల వలె ఇక్కడ మన కాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన లైఫ్ లో కూడా ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మనం నిలబడగలగాలి. యోగా నేర్పించేది అది. తతో ద్వంద్వన్ అభిఘాతాయ అంటారు. ఓకే, సో లెట్ us do this practice consciously with a smiley face. During the practice focus on one single point which is not moving. కదలని వస్తువు మీద ఫోకస్ చేయండి, కదిలే వస్తువు మీద చేయొద్దు. కమ్ ఆన్, స్లోలీ కీప్ యువర్ రైట్ ఫీట్ అగైనెస్ట్ టు ద లెఫ్ట్ థై, దెన్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర వెన్ యు ఆర్ కంఫర్టబుల్. 11 కౌంట్లు చేద్దాం. ఓకే, 11, 10, 9, 8, 7, 6, కళ్ళు మూయొద్దు సార్, 5, కళ్ళు మూయొద్దు, 4, 3, 2, 1, స్లోలీ హ్యాండ్స్ డౌన్, దెన్ స్లోలీ లెగ్ డౌన్. ఇదే ప్రాక్టీసు అదే 11 సెకండ్లు మనం కళ్ళు మూసి చేయాలంటే 5 years ప్రాక్టీస్ కావాలి. సో ఈ ఆసనంలో మన కళ్ళే బ్యాలెన్స్ చేస్తాయి మన శరీరాన్ని. మనం కళ్ళు మూసి చేయాలంటే 5 years రెగ్యులర్ గా చేస్తే కళ్ళు మూసి చేయొచ్చు. ఓకే, పూర్వం మన ఋషులు ఈ ఆసనాన్ని 10,000 సంవత్సరాలు కళ్ళు మూసి చేసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించారంటారు. అవునా కాదు? సో వాళ్ళ
capacity is different. So let us go with the next practice, Pada Hastasana. సో సారీ, ఈ ఆసనాన్ని ఇంకొక లెగ్ చేయాలి, అపోజిట్ లెగ్. సారీ ఫర్ ద మిస్సింగ్. సో ఇప్పుడు స్లోలీ శ్వాస తీసుకుంటూ కీప్ యువర్ లెఫ్ట్ ఫీట్ అగైనెస్ట్ టు ద రైట్ సైడ్. దెన్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర ఫ్రమ్ సైడ్. కీప్ యువర్ ఫేసెస్ స్మైలీ. ఫోటోస్ తీసుకుంటున్నారు, నవ్వాలి. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. First slowly hands only down, then leg down. Relax. బాగుంది కదా వృక్షాసనం? రైట్. మనం కూడా రెగ్యులర్ గా ఈ వృక్షాసనాన్ని మీ గురువు గారి ఆధ్వర్యంలో చేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ప్రాక్టీస్. సో ఇది పాద హస్తాసనం. పాదాలు హస్తాలను, మన హస్తాలు పాదాలని టచ్ చేసే ఆసనం. ఇది కూడా మన లెవెల్ని బట్టి ఎంత కంఫర్ట్ ఉంటే అంత చేయండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందా? ఉంటే కాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకోండి. బ్యాక్ పెయిన్ లేకపోతే ఒక 3-4 ఇంచెస్ గ్యాప్ సరిపోతుంది. ఓకే, సో వీళ్ళని ఫాలో అవ్వండి. చేసేటప్పుడు వారిని సైడ్ చూపి, మీరు స్ట్రైట్, లేదంటే మీరు కూడా సైడ్ తిరగండి. రైట్, సైడ్ తిరగండి. గుడ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ నుంచి చేతుల్ని పైకి తీసుకెళ్ళండి, ఇన్హేల్ చేస్తూ పైకి. మీ అరచేతులు సైడ్ కి చూపించాలి, అదే మీరైతే స్టేజ్ వైపు చూపించండి. ఇప్పుడు మెల్లిగా ఎక్సేల్, ఫార్వర్డ్ బెండింగ్. మీకు ఎంత వీలైతే అంతే. మీ 2 చేతులు పాదాల పక్కన, పాదాల వలె నేల మీద ఉంచడానికి అల్టిమేట్ గా మనం ప్రయత్నం చేయాలి. లేదంటే యాంకిల్ పట్టుకోండి. మీకు మొత్తం కంఫర్ట్ ఉంది అంటే మీ ఫోర్ హెడ్ని మోకాలకి దగ్గర దాకా తీసుకురండి. కొత్తగా చేసేవారు మోకాలు బెండ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, 11 కౌంట్లు. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకి తీసుకొస్తూ మళ్ళీ శ్వాస వదులుతూ చేతుల్ని సైడ్ నుంచి టైస్ మీదకి తీసుకురండి. ఓకే, సో ఇప్పుడు కౌంటర్ పోజ్. ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ చేసి అలానే ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, బ్యాక్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తే పోతుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇంటర్ లింక్డ్ హియర్. సో షోల్డర్ లెవెల్ గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్. మీ 2 చేతుల్ని నడుము మీద పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వీలైతే అంత నెక్ని కంప్లీట్గా బెండ్ చేయాలి. ఇన్హేల్, బ్యాక్ బెండింగ్. మీ వీపును కూడా వెనక్కి బెండ్ చేయండి. హెడ్ని మంచిగా వెనక్కి హ్యాంగ్ చేసేయండి. నెక్ స్ట్రెచింగ్ అవ్వాలి. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా శ్వాస వదులుతూ సెంటర్, దెన్ చేతులు మెల్లిగా డౌన్. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆసన, త్రికోణాసన. ఒకసారి చూడండి, ఈ త్రికోణాసనంలో 2 త్రిభుజాలు దాగుంటాయి. ఓకేనా? ఒకసారి చూడండి. మీ 2 కాళ్ళ మధ్య 4 ఫీట్లు గ్యాప్ ఉంచండి. మనందరం మినిమం 5.5 దాటి ఉంటాం కదా. సో 4 ఫీట్స్ గ్యాప్ ఈజీలీ వీ కెన్ టేక్, ఆర్ 3.5 అయినా సరే. సో ఇప్పుడు 2 కాళ్ళ మధ్య 4 ఫీట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మెల్లిగా మీ కుడి పాదాన్ని కుడివైపు, అంటే మీ కుడి టోని కుడివైపు టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసినప్పుడు మీ హిప్స్ సేమ్ లైన్లో ఉన్నాయా లేదా చూసుకోండి. ఇలా టిల్ట్ అవ్వద్దు. హిప్స్ మీ చేతులు పెట్టుకోండి, సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ 2 చేతులను అలా టీ షేప్లో పెట్టుకోండి, సైడ్కి. ఇప్పుడు మొత్తం బెండ్ అవ్వకుండా ముందు ఒక ట్రంక్ని, మన మధ్యలో భాగాన్ని, మొండాన్ని మాత్రమే కుడివైపు మూవ్ చేయండి. వారిని చూడండి, ఓన్లీ రైట్ వైపు. ఇప్పుడు కిందికి డౌన్ అవ్వండి. మీ కుడి పాదాన్ని కుడి యాంకిల్ మీద పెట్టండి. మీ ఎడమ చేతిని చూడండి. ఇప్పుడు 2 చేతులు ఒక లైన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 11, 10, 9, 8, 7, నవ్వు 6, 5, 4, స్మైలీ ఫేసెస్, 3, 2, 1. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ సెంటర్, మళ్ళీ చేతులు డౌన్, ఎక్సేల్ అండ్ లెగ్, బ్రింగ్ యువర్ లెగ్ బ్యాక్ టు సెంటర్. ఎంత వీలైతే అంతే చేయండి. ఓకే, అలా రీచ్ అవ్వడం కోసమే ప్రయత్నం, కానీ మీరు అలా చేయాలని రూల్ లేదు. యోగా ఫర్ ఎవ్రీవన్. ఓకే, నౌ టర్న్ యువర్ లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీ ట్రంక్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ చేయండి. దెన్ స్లోలీ గో డౌన్, కీప్ యువర్ లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ యాంకిల్. ఇప్పుడు కింద పైన చెయ్యి సేమ్ లైన్లో ఒక గీత గీసినట్టు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లిగా శ్వాస తీసుకుంటూ సెంటర్, 2 చేతులు డౌన్, టో డౌన్. వెరీ గుడ్. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాల్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కూర్చొని చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ బద్ధకోణాసన, బటర్ఫ్లై. వరుణ్, ఒకసారి అందరూ కూర్చోండి కంఫర్ట్గా. ఒకసారి వరుణ్ సార్ని, రామలక్ష్మణ్ సార్ని, ప్రదీప్ సార్ని చూడండి. మీ 2 పాదాలు, సత్యనారాయణ సార్ని చూడండి. సో మీ 2 పాదాలతో నమస్కారం చేయండి. ఒకసారి కలపండి ఒకదానికొకటి. పాదాల నమస్కారం. ఇప్పుడు మీ టోన్ పట్టుకోండి. ఇప్పుడు మోకాలని పైకి కిందికి ఒక బటర్ఫ్లై లాగా.
రైట్, చూడండి మన పంచవటి కాలనీకి ఎన్నో బటర్ఫ్లైస్ వచ్చాయి కదా, మంచిగా కదులుతున్నాయి ఆ బటర్ఫ్లైస్ అన్నీ, అలా నవ్వుతూ కదులుతున్నాయి. కొన్ని బటర్ఫ్లైస్ సీరియస్గా ఉన్నాయి. సో అలా మూవ్ చేసి ఒక్కసారి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసినప్పుడు మీ మొక్కలు నేలకు టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, పాదాలు అవన్నీ. ఇలా కళ్ళు మూసేయండి. ఇప్పుడు ఇది ఒక ఫీమేల్కి ఎంతో పవర్ఫుల్ ఆసన్. ఓకే, మొనార్కే నుంచి మోనోపాజ్ వరకు ప్రతి ఒక్క ఫీమేల్ ఈ ప్రాక్టీస్ చేస్తే అసలు మెన్స్ట్రేషన్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ కానీ అసలు ఏ ప్రాబ్లం రాదు. 85% న్యాచురల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మేల్ అనుకోండి, రీప్రొడక్టివ్ ఆర్గన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం రాదు ఈ ప్రాక్టీస్ చేస్తే. బద్ధకోనాసన్, మనం అన్ని భద్రపరుచుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ రిలాక్స్, స్లోలీ మెల్లిగా లెగ్స్ రిలాక్స్ చేద్దాం. ఫస్ట్ స్ట్రైట్ చేసుకోండి. తర్వాత మనందరం కూడా వజ్రాసనం చేయబోతున్నాం. సో మీ 2 కాళ్ళు ఫోల్డ్ చేసి వజ్రాసనంలో కూర్చోండి. మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వజ్రాసనం కాకుండా సుఖాసనంలో కూర్చోండి. వినండి. సో మీ అందరికీ డౌట్ ఉంటుంది, అసలు ఎన్నో రకరకాల ఆసనాలు చెప్తారు, అసలు యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి, చాలా మందికి డౌట్ వస్తుంది కదా. యోగాలో ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? మంచిగా నంబర్ చెప్పండి, నచ్చిన నంబర్. 24, ఇంకా 100. సార్ మీరు కూడా ఏదో ఒక నంబర్ చెప్పండి, ఎందుకంటే తర్వాత నేను చెప్పే నంబర్ వినండి, రీప్లేస్ అవ్వాలి, మళ్ళీ మీదే కరెక్ట్ అనుకోదు. ఓకే, 84 లక్షల ఆసనాలు ఉంటాయి. ఎన్ని? 84 lakhs ఆసనాస్ ఉంటాయి. సో మీరు కాన్షియస్గా మీ శరీరాన్ని ఏం చేసినా అది ఆసనమే. ఎందుకంటే యోగా టీచర్లు కూడా 84 లక్షలు తెలియదు. 84 లక్షలు సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల ప్రతీకగా 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. మీరు అవేర్నెస్తో ప్రజెంట్ మూమెంట్లో మీ శరీరాన్ని ఏం చేసినా అది ఆసనమే. అందుకే ఆసనాల్లో తప్పు అంటూ ఏం లేదు. మీకు ఎవరైనా తప్పు అని చెప్తే తప్పే, అదొక పేరు, కొత్త పేరు, మనకు తెలియదు అంతే. ఓకే, ఏం లేదు, మీరు షూ వేసుకొని ఒంగోని షూ లేస్ కట్టున్నారంటే ఒక ఆసనమే. చాలా మంది లేస్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. షూ వేసుకొని చెప్పులు వేసుకుని చాలా మంది ఉన్నారు. ఒంగోని షూ కట్టుకున్న ఇది ఈ 2 సాక్స్ కట్టామంటే చాలా పెద్ద ఆసనం. అది స్టమక్ లోపలికి వెళ్ళాలి, బెండ్ అవ్వాలి, కూర్చోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే బొక్కిటికి ఒక చిన్న స్టూల్ వేసి పైన పెడతారు. బొక్కిట్ ఇబ్బంది కాకుండా, అంటే మన కంఫర్టబుల్ గా. కానీ బొక్కిట్ ఆ స్టూల్ లేకుండా కింద బొక్కిట్ ఉన్నప్పుడు ఓ మొగ్గు తీసుకొని స్నానం చేస్తే ఒక ఆసనం, ఒక కంటిన్యూస్. అది శవాసన. సో నేనేం చెప్పాను, 84 లక్షల ఆసనాలు ఉన్నాయన్నాను కదా. అసలు యోగా చేయడానికి నియమాలు ఉంటాయి కదా. ఎంటీ స్టమక్ తోనే చేయాలి. ఒకవేళ మనం ఏమన్నా తీసుకుంటే 4 hours గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అయితే 2 hours, కాఫీ టీలు తాగితే 1 hour, ఇలా బ్రేక్స్ ఉన్నాయి కదా. ఇది ఒకటే ఆసనం. 84 లక్షల ఆసనాల్లో వజ్రాసనం ఒకటి. బ్రేక్ఫాస్ట్ ముందు చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ తర్వాత. అంటే ఇది ఎప్పుడు చేయొద్దు, అసలు ఎప్పుడు చేయొద్దు లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే ముస్లిమ్స్ కూడా ఈ ఆసనాన్ని మేజర్గా తీసుకుంటారు వాళ్ళ నమాజ్లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆసన ఇన్ దిస్ యూనివర్స్ వెన్ వీఆర్ అవేర్. సో వజ్రాసన తర్వాత మనం అర్ధ ఉష్ట్రాసన చేద్దాం. సో అర్ధ ఉష్ట్రాసనలో మోకాళ్ళ మీద నిలబడాలి. ఒకసారి వరుణ్ సార్ని, రామలక్ష్మణ్ సార్ని గమనించండి. ఇలా ఇప్పుడు షోల్డర్ లెవెల్ గ్యాప్ ఇచ్చి, అర్ధ కాబట్టి ఈజీ ఉంటుంది. నడుము మీద చేతులు పెట్టుకోండి, కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. ఇప్పుడు మనం నిలబడి వంగాం కదా, అలా హెడ్ని కూడా వెనక్కి హ్యాంగ్ చేసి బెండ్ చేయండి. ఇది అర్ధ. 5 seconds చేద్దాం. 5, 4, 3, 2, 1. ఆస్తమా ప్రాబ్లంలు, థైరాయిడ్ ప్రాబ్లంలు అన్ని పోతాయి ప్రాక్టీస్ కరెక్ట్ చేస్తే. రిలాక్స్. ఇప్పుడు సెంటర్లో అలానే ఆగండి, కూర్చోవద్దు. ఇప్పుడు అంటే కంప్లీట్ ఉష్ట్రాసన చేద్దాం. ఇది ఎవరికైతే రాలేదో వాళ్ళు ఇప్పుడు చేసింది రిపీట్ చేయొచ్చు సేమ్. ఇప్పుడు మీ 2 చేతులు ముందుకు తీసుకోండి, ముందు స్ట్రెచ్ చేయి ముందు. సో తర్వాత టేక్ యువర్ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, కీప్ యువర్ రైట్ పామ్ ఆన్ యువర్ రైట్ హీల్, లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ హీల్. Push your hips forward, hang your head back. So, ఇది కూడా 5 seconds. 5, 4, 3, 2, 1. ఇప్పుడు కుడి చేతి ముందు తీసుకురండి, తర్వాత ఎడమ చేతిని తీసుకొని రండి, తర్వాత వజ్రాసనంలో మెల్లిగా కూర్చోండి. సో వెనుక బెండ్ చేస్తాం కదా, మళ్ళీ ఏం కావాలి? ముందుకు బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. కౌంటర్ పోజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది బాగా హార్ట్ మజిల్స్ ఇక్కడ మనకి ఏంటంటే హార్ట్, ఎందుకంటే ఎక్కువగా స్టెంట్ వేస్తున్నారు కదా, స్టెంట్ వేస్తున్నారని చెప్తూ ఉంటారు మనకి. హార్ట్ ఈ ఆసనం వల్ల హార్ట్ మజిల్స్ ఓపెన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్స్ చాలా ఈజీ, హెడ్కి బాడీకి మూమెంట్స్ త్రో బాగుంటుంది అనమాట. ఇది ఓపెన్ అయ్యి వెనకనేటప్పుడు హార్ట్ మజిల్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది చాలా గుడ్ ఎక్సర్సైజ్, మేము డైలీ చేస్తుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనం కౌంటర్ పోజ్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాం. దానిని శశాంక ఆసనం అంటారు. శశాంకం అంటే ఏంటి? కుందేలు, రాబిట్ పోజ్. సో ఇది మీకు ఇంకో కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా చేద్దాం. మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెంచండి, సపరేషన్. ఓకే, అదే సార్ సపరేట్ చేయండి. సో
సపరేట్ చేసిన తర్వాత మీ రెండు చేతులు పైకి ఎత్తండి. మెల్లిగా ఎక్సైల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేసి మీ ఫోర్ హెడ్ని నేల మీద ఆనించండి. అలా ఉండండి. ఈ ఆసనంకి కొన్ని కౌంట్స్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఈజీ కాబట్టి. ఓకే, సో 15 కౌంట్స్, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly inhale, hands up, exhale, hands down. కాళ్ళని అలాగే సపరేట్గా ఉంచండి. ఎవరికైతే సపరేషన్ ప్రాబ్లం ఉంటుందో దగ్గర చేయండి. వజ్రాసన ప్రాబ్లం ఉంటే సుఖాసనంలో ఉండి చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈజీ మండుకాసన చేస్తున్నాం. యాక్చువల్గా ఒరిజినల్ మండుకాసన, మండుకం అంటే తాబేలు. ఓకేనా? మండుకాసన మనకు చేయడం కొంచెం కష్టం. ఈజీ మండుకాసన చేస్తున్నాం. ఒకసారి వరుణ్ సార్ని చూడండి. ఫస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్, కాళ్ళు దూరం దూరం ఉండాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. ఇప్పుడు చేతుల్ని క్రాస్ చేయండి. ఒకసారి క్రాస్ పైన చేసి మీ కుడి చేతిని ఎడమ షోల్డర్ మీద, ఎడమ చేతిని కుడి షోల్డర్ మీద పెట్టి మీ షోల్డర్ని చేతులు వెనక్కి నెట్టి హెడ్ని కొంచెం వెనక్కి నెట్టండి. అంటే మీ తల వెనుక చేతులు దాగుడు ముద్దలు ఆడాలి, కనబడద్దు, లైట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? కళ్ళు మూసేయండి. 5, 4, 3, 2, 1. ఫస్ట్ రైట్ హ్యాండ్ అప్, పైన ఏది ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ అప్, దెన్ రైట్ హ్యాండ్ అప్, దెన్ స్లోలీ రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం చేయబోయే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆసనాస్ వక్రాసన. వక్ర అంటే తిప్పడం, ట్విస్ట్ చేయడం. ఎవరికైతే డయాబెటీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, ఇండైజేషన్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆసనం ఒక వరం లాంటిది. దీంట్లో రెండు ఉంటాయి, మత్స్యేంద్రియాసన, వక్రాసన. మత్స్యేంద్రియాసన చేయాలంటే మనకు కొంచెం ప్రాక్టీస్ కావాలి, 2-3 నెలలు యోగా చేయాలి. ఇది అనుకోండి డే 1 మీరు క్లాస్లో వచ్చిన ఫస్ట్ రోజు కూడా చేసుకోవచ్చు. ఈ ప్రోటోకాల్ అంతా కూడా 50 to 80% ప్రాక్టీసెస్ డే 1 రోజు చేయడానికి హెల్ప్ అయ్యేవే ఉన్నాయి. సో మనం ఈజీ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. స్ట్రైట్ యువర్ బోత్ లెగ్స్, దెన్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. మీ కుడి కాల్ని ఫోల్డ్ చేయండి. మీ కుడి కాల్ని ఫోల్డ్ చేయండి. తర్వాత మీ యొక్క ఎడమ చైన్ లిఫ్ట్ చేయండి. మెల్లిగా మీ మొత్తం నడుముని, తలని వెనక్కి తిప్పి మీ ఎడమ చేయిని కుడి పాదం పక్కన నేల మీద పెట్టండి. ఓకే, అలా నేల మీద పెట్టండి. ఎంత వస్తుంది గగన్? ఆపోజిట్ ఎక్కడ ఉంది? సరే, సో సార్ ఆ పాదం మోకలు పక్కన పెట్టండి. మీరు పక్కన పెట్టారు కదా, రైట్. ఇప్పుడు రైట్. సో ఇప్పుడు మెల్లిగా మీ తలను, షోల్డర్స్ ని వెనక్కి ట్విస్ట్ చేయండి. తల వెనక్కి, వెనుక వాళ్ళని, వెనుక వాళ్ళని ఇటు సైడ్ నుంచి, కుడి షోల్డర్ నుంచి. రైట్. నవీన్, అంటే ఈ ఒక్క పోస్చర్కి నేను పోస్చర్ కరెక్షన్ ఎందుకు చెప్పిస్తున్నానంటే మీరు కరెక్ట్ చేస్తే ఆ పోజ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. రైట్. సో ఒకసారి కళ్ళు మూసేయండి, నడుము కొంచెం తిప్పండి. ఇది హార్డ్ ఆసనంలో ఉందా, ఈజీ ఉందా? ఇది ఈజీయే, మీరు కష్టపడొద్దు దీంట్లో కొత్త కష్టాన్ని క్రియేట్ చేసి. సో 10, 9, కళ్ళు మూసేయండి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. డైరెక్ట్ రావద్దు, వినండి. ఫస్ట్ హెడ్ తీసుకురండి సెంటర్. మీ ఎడమ చైన్ ఫస్ట్ లిఫ్ట్ చేయండి. ఎడమ చైన్ నేల మీద పెట్టండి. కుడి కాలు స్ట్రైట్ చేయండి. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇలానే స్టెప్ బై స్టెప్ ఇంకో కాలు చేద్దాం. మీరు కళ్ళు మూసుకున్నా ఫాలో అవ్వగలరు. ఫస్ట్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, ఎడమ కాల్ని మాత్రమే ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కుడి చైన్ ఎత్తండి. ఇప్పుడు మీ కుడి ఆంపిట్, ఎడమ మోకాలు బయట పెట్టండి, లేదంటే ఎల్బోని బయట పెట్టండి, ఏం పర్వాలేదు. ఆంపిట్ రావడానికి టైం పడుతుంది, ఎల్బో పెట్టండి. ఇప్పుడు ట్విస్ట్ యువర్ అబ్డామిన్, షోల్డర్ అండ్ నెక్ కంప్లీట్లీ. ఎడమ షోల్డర్ నుంచి వెనక వాళ్ళని చూడండి, బాగా చేస్తున్నారు లేదు. 10, 9, మీ పొట్టలో ఆ ట్విస్టింగ్ ని గమనించండి. ప్యాంక్రియాస్ ట్విస్ట్ అవుతుంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హెడ్ సెంటర్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ అప్, రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రిలాక్స్. ఇక్కడ రెండు చేతులు వెనక్కి పెట్టి కొన్ని సెకండ్లు రిలాక్స్ అవ్వండి. చేతులు వెనక్కి. నిష్పంద భావాసన, అలా ఉండండి కొద్దిసేపు. అది రిలాక్సేషన్. శవాసన ఎలాగో కూర్చున్న వాళ్ళకి ఈ ఆసన అలాగనమాట. సో మన పంచకోశాలు అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. మీకు కనిపించేది ఒకటే శరీరం కదా? కాదు, ఇవి 5 శరీరాలు ఉంటాయి. ఈ 5 శరీరాలకు కూడా ఉపయోగపడేది, కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగేది యోగా. ఓకే, ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది లోపల, అంటే మన శరీరం యొక్క ఇమీడియట్ లోపల ఉండేది. దాని తర్వాత బయటకు వచ్చే ఆసనాలు, దాని తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ప్రాణాయామాలు, బ్రీతింగ్. దాని తర్వాత మన బ్రెయిన్ పాలిష్ అయ్యి మన విజ్ఞానం పెరుగుతుంది కాబట్టి అంతకంటే లోపల. ఇదంతా ఎందుకోసం చేస్తాం?
ఒక సాటిస్ఫాక్షన్ ఆనందం కోసం చేస్తాం. ఆనందమయ కోశ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేసినా ఆనందపడతారు. ఇంత పులిహోర తింటే ఒకప్పుడు మనం ఆనందపడేవాళ్ళం, ఇంత తిరుపతి లడ్డు తింటే ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు ఇట్లా అనుకుంటాం వేసేస్తాం, అసలు ఎంజాయ్ కూడా చేయట్లేదు టేస్ట్. ఓకే, సో నెక్స్ట్ అందరూ కూడా మెల్లిగా పొట్ట మీద పడుకోండి. మకర ఆసన చాలా ఈజీ ఆసన. మీరు ఇందులో వస్తారు కొద్దిసేపు ఉంచొచ్చుగా అంటారు. మకర ఆసన సరే, మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. కొంచెం మారుస్తున్నా నేను ఆసనాన్ని. సో మీ రెండు కాళ్ళ మధ్య మ్యాట్ ఎంత ఉందో అంతకంటే కొంచెం తక్కువ గ్యాప్ ఇవ్వండి. మీ రెండు టోస్ అంటే కుడిటో కుడివైపు, ఎడమటో ఎడమవైపు బయటకు వచ్చేసాయి. చూడండి, మీ కుడిటో కుడివైపు, ఎడమటో ఎడమవైపు ఉండాలి. ఇప్పుడు మీ ఎడమ అరచేతి నేల మీద పెట్టండి, దాని మీద కుడి అరచేతి పెట్టండి. ఇప్పుడు మీ తలని ఎడమ కానీ కుడి వైపు కానీ తిప్పి పెట్టుకోండి, పడుకోండి. కొంచెం ఎండు ఉంది, సారీ, బట్ పడుకోండి కళ్ళు మూసి. ఎలా ఉంది లోయర్ బ్యాక్? మంచిగా రిలాక్స్ అవుతుందా? బ్రీత్ ఈజీగా జరుగుతుంది. యాక్చువల్గా బోర్లా పడుకుంటే మనకు బ్రీత్ సరిగ్గా జరగదు, బట్ ఈ ఆసనంలో జరుగుతుంది. 5 4 3 2 1 స్లోలీ రిలాక్స్. ఇంతకుముందు ఏమొచ్చాయి? మన పంచవటి కాలనీలకు బటర్ఫ్లైలు వచ్చాయి, అప్పుడు మీరు ఆనందించారు. ఇప్పుడు ఇంకా ఆనందించాలి, కానీ పాములు వస్తున్నాయి. ఓకే, భుజంగాసన. రెండు కాళ్ళు దగ్గర దగ్గర చేయండి, మెల్లిగా అదే పొజిషన్లో కాళ్ళని దగ్గర దగ్గర చేయండి. మీరు రెండు చేతుల్ని చెస్ట్ పక్కన పెట్టుకోండి, రెండు చేతుల్ని ఇలా చెస్ట్ పక్కన పెట్టుకోండి. భుజంగాసన, కోబ్రా పోజ్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా మీ ట్రంక్ని, హెడ్ని అలా లిఫ్ట్ చేయండి, ఎంత వీలైతే అంత. సో నో కంపారిజన్. యోగాకి అసలు కంపారిజన్ లేదు. పక్క వాళ్ళు ఎలా చేసుకోవడం మనకు సంబంధం లేదు, మనది రైట్. ఓకే, సో రిలాక్స్, కంఫర్టబుల్ బ్రీత్, స్మైలీ ఫేసెస్. 5 4 3 2 1 మెల్లిగా డౌన్ చేయండి. కౌంటర్ పోజ్ కావాలా వద్దా? శలభాసన, లోటస్ పోజ్. రెండు చేతుల్ని థైస్ కింద పెట్టుకోండి. జాయిన్ యువర్ లెగ్స్ టుగెదర్, ఫ్లో అవుట్ సైడ్. ఇప్పుడు మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మీ రెండు కాళ్ళు ఎంత లిఫ్ట్ అవుతాయో అంత లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లిఫ్ట్ యువర్ బోత్ లెగ్స్ యాజ్ లిఫ్ట్ యాజ్ యు కెన్. 6 5 వెరీ గుడ్. మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి. 4 3 2 ఎక్సలెంట్ ఎవ్రీవన్. 1 రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు వీపు మీద తిరగండి, మెల్లిగా వీపు మీద తిరిగి పడుకోండి. వీపు మీద తిరిగి పడుకోండి. మీ రెండు చేతుల్ని థైస్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ చేసే ఆసనం సింపుల్, పాద ఉత్తానాసన. మీ రెండు కాళ్ళు మోకాలు బెండ్ అవ్వకుండా కొంచెం లిఫ్ట్ చేస్తున్నారు. 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే కొంచెం లిఫ్ట్ చేయండి, కొంచెం కొంచెం కొంచెం, ఇంకా చాలు, మొత్తం వద్దు, మొత్తం నెక్స్ట్ ఆసనం 45 డిగ్రీస్ చాలు. ఓకే, ఇప్పుడు పొట్ట మాట్లాడుతుంది మీతో, ఒకసారి వినండి ఏం మాట్లాడుతుందో. హెడ్ నేల మీద రెస్ట్ అవ్వాలి. 8 7 6 5 4 పొట్టతో మాట్లాడండి. 3 2 then 1 స్లోలీ డౌన్. మాట్లాడుతుందా? శరీరాన్ని కష్టపెట్టాలి, మనం మనసుని సుఖపెట్టాలి. మనం శరీరాన్ని సుఖపెట్టేస్తాం, తర్వాత మనసుని కష్టపెడతాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు 45 డిగ్రీస్ కదా, 90 డిగ్రీస్ చేయాలి. దాన్ని అర్ధ హలాసన అంటారు. కమాన్ ఎవ్రీవన్, ట్రై టు లిఫ్ట్ యువర్ బోత్ ద లెగ్స్ ఇన్ 90 డిగ్రీస్. ఎంత వస్తుంది? మోకాలు లైట్గా బెండ్ అయినా పర్వాలేదు. సార్ మొత్తం వద్దు, సర్వంగా వద్దు, ఓన్లీ 90 డిగ్రీస్. గుడ్. ఇక్కడ కొంచెం తక్కువ మాట్లాడుతుంది పొట్ట, కానీ కాళ్ళు మాట్లాడతాయి. 8 7 6 స్మైల్. 5 4 3 2 1. ఇప్పుడు మెల్లిగా మీ కాళ్ళని డౌన్ చేసేయండి. ఇప్పుడు మీరు రెండు థైస్ని హగ్ చేసుకోండి. పవనముక్తాసన. పవనముక్తాసన. రెండు కాళ్ళని లోపలికి హగ్ చేసుకోండి. పవనముక్తాసన. 8 7 6 5 4 3 2 1 స్లోలీ రిలాక్స్. రిలాక్స్. పవన ముక్తాసన. మన శరీరంలో ఏదైనా అన్వాంటెడ్ టాక్సిన్స్, ఎయిర్ ఎలిమెంట్ అంటే మన పంచభూతాలతో నిర్మితమైంది కదా, అందులో వాయు సహిత ఏవైనా టాక్సిన్స్ ఉంటే ఈ పవన ముక్తాసన చేసినప్పుడు వెళ్ళిపోతాయి, గ్యాసెస్ లాంటివి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది సేతు బంధాసన, బ్రిడ్జ్ పోజ్. రెండు కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసుకోండి. అయిపోయింది, కంప్లీట్ చేసేద్దాం, ఎండ్ ఉంది. యాంకిల్స్ పట్టుకోండి. మీ యాంకిల్ పట్టుకోండి, పాదాలు నేల మీదనే ఉండాలి. పాదాలు నేల మీదనే అమ్మ. లాస్ట్ గగన్ పవన్. సో యాంకిల్స్ పట్టుకోండి. స్లోలీ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. హిప్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్.
5, 4, 3, 2 and 1. Now slowly and gently hips down. ఇప్పుడు అందరు కానీ ఎంతో అభిమాన ఆసనం చెప్పండి, శవాసనం. ఓకే, సో మనందరికి అభిమాన హీరోలు ఉన్నట్టే అభిమాన ఆసనం ఉంటుంది. యోగా తెలియకపోయినా ఈ ఆసనం అందరికీ ఇష్టమే. సో నా ఇన్స్ట్రక్షన్స్ కేవలం 2 నిమిషాలు వినండి చాలు, శవాసనంలో మీరు ఎంజాయ్ చేస్తారు. సో జస్ట్ సపరేట్ యువర్ లెగ్స్. తతో ద్వంద్వ నభిగాత. ఈ ఎండ వానలు మనం బాధించలేవు. బాధిస్తున్నాయా? బాధించట్లేదు. చూడండి. సో లెగ్స్ స్ట్రైట్, స్లైట్లీ సపరేట్ యువర్ లెగ్స్. ఎక్కువ దూరం కాదు, మనం అలా తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టేస్తే పట్టాలి పోయిన తర్వాత. అంతే సపరేషన్ ఉండాలి కాళ్ళ మధ్యలో, అందుకే దీన్ని శవాసనం అంటారు. సో అలా 2 టోల్ని సైడ్కి వదిలేయండి, ఫ్రీడమ్ ఉండాలి. చేతులు థైస్ పక్కన పెట్టుకోండి, అరచేతులు ఆకాశం వైపు. చిన్ డౌన్, కంప్లీట్గా లైట్గా చిన్ డౌన్, హెడ్ సెంటర్. సో మీ యొక్క విజన్ చెస్ట్ మీద ఉండాలి, బట్ కళ్ళు తెరవద్దు. ఇప్పుడు తల నుంచి కాలి బొటన వేలి వరకు ఒక పాట తర్వాత ఒకటి మీ అవేర్నెస్ తీసుకెళ్తూ మాట్లాడండి. నువ్వు రిలాక్స్గానే ఉన్నావా అని అడగండి. సో నువ్వు రిలాక్స్గానే ఉన్నావా? యాంకిల్స్ అండ్ కాఫ్ మజిల్స్, నీస్, థైస్, hamstrings, pelvis, lower abdomen, upper abdomen, chest, shoulders, elbow, hands, palms, neck and throat, head and complete back. ఒక్కొక్క అవయవం రిలాక్స్ ఉందో లేదో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీ యొక్క శరీరంలో ఏ భాగాలు నీళ్ళకి టచ్ అవుతున్నాయో ఆ భాగాల్ని జస్ట్ గమనించండి. ఏ పాయింట్ కాంటాక్ట్ అవుతుంది బాడీకి గమనించండి. మొత్తం టచ్ అవ్వట్లేదు, ఓన్లీ వెనుక భాగాలు టచ్ అవుతున్నాయి, గమనించండి. ఒకసారి ఆకారం చేద్దాం శవాసనంలో ఉండి. మీ మౌత్ మొత్తం ఓపెన్ చేసి, యోగా రాని వాళ్ళందరికీ కూడా వినబడాలి ఆ అనేది. పంచవటి కాల్ని మొత్తం టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, మొత్తం మౌత్ ఓపెన్ చేయండి. ఎక్సలెంట్. ఇప్పుడు ఉకారం చేసినప్పుడు మీ లిప్స్ ని ఓవెల్ షేప్ లో రౌండ్ గా ఉంచాలి, ఊ అని చేయాలి. ఇది చేసేటప్పుడు మీ హార్ట్ ని అబ్జర్వ్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు లాస్ట్ మా, మీ 2 పెదాలు కలిసే ఉండాలి. మా బదులు అంటాం. ఓకే, టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. ఫీల్ ద వైబ్రేషన్స్ ఇన్ యువర్ హెడ్. నా ఎండ వస్తుంది కదా, మనం ఇక్కడనే ఆపాలి దీన్ని, లేకపోతే ఎండ అంత కరెక్ట్ కాదు. స్లోలీ జాయిన్ యువర్ లెగ్స్ టుగెదర్. మెల్లిగా మీ 2 కాళ్ళను కలపండి. 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసి ఇంటర్లాక్ చేసేయండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ హెడ్. నేల మీదనే పెట్టాలి. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్, దెన్ స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ ఇన్ సింగిల్ స్ట్రెచ్. మొత్తం లాగాలి పైనుంచి కింది వరకు. నిలబడి తాడాసన చేస్తాం కదా, పడుకొని చేస్తున్నాం అంతే. దీన్ని సుప్త తాడాసన అంటాం. రిలాక్స్. నౌ స్లోలీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. మీ కుడి వైపు తిరగండి. ఎడమ చేతిని మీ పొట్ట ముందు పెట్టుకొని లేచి కూర్చోండి. కూర్చోండి. సో ఒక 2-3 నిమిషాల్లో ఒక 2 ప్రాణాయామాలు చేద్దాం. అన్నీ అవసరం లేదు, ఒక 2 చేద్దాం. సో కపాలభాతి ప్రాక్టీస్ చేద్దాం అందరం కూడా. మీ యొక్క చూపుడు వేలు బొటన వేలు ఇలా టచ్ చేసి రివర్స్లో పెట్టండి. ఇది శుద్ధి క్రియ, అంటే క్లెన్జింగ్ ప్రాసెస్. ఓకే, సో మీరు ఏ ఆసనంలోనైనా కూర్చోవచ్చు. వజ్రాసన, పద్మాసన, సుఖాసన ఎల్లనైనా కూర్చోవచ్చు. సో దీనిని మనం జస్ట్ ఒక 1 మినిట్ చేద్దాం. సో కపాలభాతిలో ఏంటంటే కంటిన్యూస్గా ఓన్లీ ఎక్సలేషన్స్ మాత్రమే వస్తాయి. మీకు తెలియకుండా ఇంటర్నల్గా ఇన్హలేషన్ జరుగుతుంది. అంటే నేను ఏం చేస్తున్నానంటే, ఒకసారి నా ఇలా చూడండి. అంటే ఈ ప్రాక్టీస్ మౌత్ క్లోజ్ చేసి చేస్తుంది. అంటే మీరు ఎక్సైల్ చేస్తున్న ప్రతిసారి ఒక డైనమిక్లో మీ పుట్ట లోపలికి వెళ్తుంది ఎక్సైల్ చేస్తున్నప్పుడు. ఓకే, రైట్. ఇప్పుడు మాస్టర్లని వరుణ్ని చూడండి, మీకు అర్థమైపోతుంది. రైట్, స్టార్ట్. ఎక్సైల్, ఎక్సైల్,
exhale, 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 exhale. Stop it, but don't open your eyes. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మీ బ్రెయిన్ కి కావాల్సిన సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఇమీడియట్ గా రిలీజ్ అయ్యి ఒక కామ్ స్టేట్ కి మీరు రీచ్ అవుతారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి చాలా సింపుల్ అనులోమ విలోమ ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఇన్ని నిమిషాలే చేయదు, ఎక్కువసేపు చేయాలి. బట్ మనం ఒక ప్రోటోకాల్ ప్రకారం కొంచెం ఒక 1 minute చేస్తున్నాం. సో మీ అందరు కూడా మీ అరచేయి నాకు చూపించండి. ఇందులో బొటనవేలు పక్కన ఉన్న 2 వేళ్ళని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మీ యొక్క రైట్ నాస్టిల్ మీద థంబ్ పెట్టండి, మీ బొటనవేలుని పెట్టండి. ఓకే, లెఫ్ట్ నాస్టిల్ నుంచి ఒకసారి మెల్లిగా శబ్దం లేకుండా గాలి తీసుకోండి. ఇప్పుడు మీ ఉంగరపు వేలుతో లెఫ్ట్ నాస్టిల్ని క్లోజ్ చేసి మెల్లిగా మీ రైట్ నాస్టిల్ నుంచి గాలిని వదలండి. చాలా స్లోగా, ఎంత వీలైతే అంత. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ త్రూ ద రైట్ నాస్టిల్, క్లోజ్ యువర్ రైట్ నాస్టిల్ అండ్ ఎక్సేల్ త్రూ ద లెఫ్ట్ నాస్టిల్. ఇంకొక 2 రౌండ్లు చేద్దామా? ఎడమ నుంచి గాలి తీసుకోండి, ఎడమ నాస్టిల్ క్లోజ్ చేయండి, కుడి నాస్టిల్ని వదలండి. మళ్ళీ కుడి నాస్టిల్ నుంచి తీసుకోండి, ఎడమ నాస్టిల్ నుంచి వదలండి. లాస్ట్ రౌండ్ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వను, మీరు చేయండి. లాస్ట్ రౌండ్ తర్వాత మీ 2 చేతుల్ని మోకాల మీద పెట్టండి. ఓకే, యాక్చువల్గా లాస్ట్ 1.5 hour 2 minutes మనం మెడిటేషన్ చేయాలి. బట్ మెడిటేషన్కి నిజంగా వెదర్ కూడా అలానే ఉండాలి, లేదంటే ఇరిటేట్ అవుతాం కదా. సో దాని బదులు ఒక చిన్న స్టోరీతో చెప్పొచ్చా 1-2 minutes యోగా రిలేటెడ్ రీప్లేస్ చేద్దాం. సో స్టోరీస్ అంటే అందరు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఒక స్టోరీ తీసుకుని. సో ఇది కంప్లీట్గా ఫిక్షనే, ఏది నిజంగా. ఓకే, సో కొన్ని 100 సంవత్సరాల క్రితం, 100లే ఎందుకంటే 200 సంవత్సరాలే అయింది. సో ఒక 100-200 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో చాలా తక్కువ వసతులు. ఇప్పటికీ కొన్ని పల్లెటూరులో చాలా వసతులు, రోడ్లు అన్నీ కరెక్ట్గా ఉండవు. అయితే వాళ్ళ ఊర్లో నుంచి చదువుకోవాలన్నా, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీకి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా చాలా దూరం ఎడ్ల బండ్లలో లేదంటే చిన్న చిన్న మోటార్ సైకిళ్ళలో వెళ్ళాల్సి వచ్చేది. అయితే వాళ్ళందరూ కూడా, అందులో ఉన్న చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కలెక్టర్కి అర్జీ పెట్టుకునేవారు అనమాట, మాకు ఒక బస్ వేయండి. శాంతిర్భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. Slowly rub your palms and make them hot. Directly apply to your eyes, massage your face, chin, cheek, ears, nose, look at your palms. కొత్తగా ఫస్ట్ టైం యోగా ఎవరు చేశారు చేతులు ఎత్తండి ఒకసారి. కొత్తగా ఈ రోజే యోగా చేసిన వాళ్ళు, రైట్. అప్పుడప్పుడు చేసే వాళ్ళు చేతులు ఎత్తండి, రైట్. కొంచెం ఇన్స్పైర్ అయ్యారా యోగా వల్ల, రైట్. మన పంచవటి కాలనీ కమ్యూనిటీ హాల్లో రెగ్యులర్గా యోగా సెషన్స్ జరుగుతాయి. ఈ రోజు నుంచి యోగా డే సందర్భంగా కొంచెం యోగా గ్రూపులు తీసుకొని రెగ్యులర్గా చేద్దాం. నెక్స్ట్ ఇయర్కి మన మ్యాట్ సైజులు పెరగాలి, మెంబర్స్ మీరు అందరు కూడా పెంచేసారు. సో నెక్స్ట్ 12th ఇంటర్నేషనల్ యోగా డే మనం ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. సో థ్యాంక్ యూ పుల్లారావు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, పుల్లారావు గారు. ఈ కంటిన్యూటీగా ఇది చేస్తూ ఇక్కడ కాకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని అక్కడ హాల్లో చేస్తున్నారు. మేము 2 మాటలు వచ్చామన్నమాట, ఎంతో అద్భుతమైంది. థ్యాంక్ యూ పుల్లారావు గారు, 2 మాటలు మాట్లాడండి మీరు. చెప్పండి సార్, మీరు చెప్పండి. అలాగా
పిల్లలు అందరూ పిల్లలు జమ్ని సురేష్ గారు, ప్రమోదిని గారు, స్టేజ్ మీదకి రండి. కుమరన్ గారు, అశోక్ గారు, అందరు రండి. ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. ఇంతసేపు ఈ ఎండలో కూడా అందరూ ఆసనాలు ఒక నిమిషం కూర్చోండి. పద్ధతిగా చేశారు. కూర్చోండి అందరూ. అశోక్ గారు చెప్పండి. నా మిత్రులారా, ఇందాక బ్రదర్స్ చెప్పినట్టుగా మనం ఏంటంటే ఇది మేము సత్యనారాయణ గారు, మేము పుల్లారా గారు, మేము కృష్ణకాంత్ పార్కులో చేసేవాళ్ళం, నర్సోజీ గురుజీ అని. ఆ గురువు దగ్గర ఎక్కువ మేము కంటిన్యూగా ఈ ఆసనాలు చేస్తూ ఉన్నాం అనమాట. మనం ఈ పనిలో ఏ పనైనా మీరు ఏ పనైనా చేయండి. మీరు సినిమాలో ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఆ సాఫ్ట్వేర్ కావచ్చు, ఎనీ కావచ్చు. కానీ ఏంటంటే మార్నింగ్ పుట్టిన కాడి నుంచి మరణించేదాకా మనతో వచ్చేది ఓన్లీ ఒక దేహం. పిల్లలు వస్తారు పోతారు, అన్నీ వచ్చిపోతున్నారు, ఆస్తులు పేర్లు వచ్చిపోతుంటాయి. కానీ మనం లాస్ట్ శ్వాస పోటీకి మనతో ఉండే దేహం అనమాట. ఈ దేహమే నువ్వు చూడాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, నువ్వు తినాలన్నా, నువ్వు జాబ్ చేయాలన్నా అన్నిటికీ ఉపయోగపడింది ఈ దేహం. కానీ దీనికోసం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ క్రమం తప్పకుండా దీన్ని ఇంత ఉపయోగించగలని వాడుకుంటున్నాము. దీనికోసం జస్ట్ 1 అవర్ టైం దీన్ని కేటాయించాలనే ఒక మంచి భావన మీ లోపలగా వచ్చే పని అయితే అప్పుడు దేహం మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు చెప్పిందే తింటది, మీరు చూసేదే చూస్తుంది, మీరు వినేదే వింటది, మీరు నడిచేకి ఎక్కడ నడవాలి అక్కడికే నడుస్తుంది. లేకపోతే రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. ఇది తినకూడదు అంటే అదే తింటది, ఇది చూడకూడదు అంటే అదే చూస్తుంది, ఇది వినకూడదు అంటే అదే ఇనుద్ది, ఇది వెళ్ళకూడదు అంటే అదే వెలుద్ది. బ్యాండీ షాప్ వెళ్ళకూడదు అని చెబుతారు, తప్పులేదు, కానీ అక్కడికే తీసుకెళ్తుంది అనమాట. అందుకని ఈవినింగ్ బజ్జీలు ఆయిల్లో వేసిన బజ్జీలు తినకూడదు ఉంటది, కానీ అక్కడికే తీసుకెళ్తుంది. ఎందుకనంటే ఎప్పుడైతే మనకి మన కంట్రోల్లో మన మైండ్ పవర్ లేదో, మనకంటే ప్రపంచ విషయాలు చాలా ఆకర్షణగా ఉంటాయంట. గురువులు చెబుతారు తినే వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, నగలు కావచ్చు, పేర్లు అన్ని మనల్ని మించిన ఆకర్షణ ఉంటాయంట. మనల్ని తల కింద పడేసే రేంజ్లో ఉంటాయి అనమాట. కానీ అవన్నీ ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు, కానీ వాటిలో మనం ఉండకూడదు. అర్థమైందా? పేరు డబ్బు మీకు ఉండొచ్చు, వాటిలో మీరు ఉండబాకండి. అర్థమైందా? ప్రతి దానిలో అన్నీ ఉంటాయి. దాని నుంచి బయటకు వచ్చి చూడండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట నా మిత్రులారా. ఎందుకనంటే ఆనందం అంటే చాలా కోటేశ్వరులు చాలా మంది ఉన్నారు, కానీ ఆనందంగా లేరు. టాబ్లెట్లు వేసుకొని ఏసీలో కూడా బొరులుతూ నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు తెలుసు. ఎందుకంటే మేము హ్యాపీగా నిద్ర పడితే ఎంత మీరు పడుకోగలనే మీ నిద్ర పట్టిందో అదే నిజమైన ఆనందం అనమాట. ఈ ప్రపంచంలో లేరు అనమాట. ఎందుకనంటే అన్నం అరిగి ఆకలి వంగలనే ఏంటి ప్రతిదీ కూడా మీకు ఏం లేదు. కరెక్ట్ 1 గంటకి టైం చెప్పకూడదు. 1 గంట ఏదో భోజనం చేయాలని చెప్పకూడదు, మీ ఆకలి చెప్పాలి. టైం లేదా భోజనం రుచిగా ఉందని టైం చెప్పకూడదు. ఓహో మా ఇంట్లో మా ఆవిడ గారు చాలా మంచి కూరలు వండుతుంది, ఆకలి అవుతుంది అనకూడదు. మీ ఆకలి చెప్పాలి, ఆకలి చెప్పాలి, టైం చెప్పకూడదు, మీ ఆవిడ చెప్పకూడదు. అందుకని మిత్రులారా ఎన్ని కొంచెం సూక్ష్మంగా మనం, ఎందుకంటే జీవితం ఏంటంటే చాలా 4 రోజుల నాటకం. ప్రపంచం అనేది చాలా 4 రోజులు. ఇది ఒక భగవంతుడు ఒక నాటకం పాత్రధారులు మన అందరమే. హస్బెండ్ వైపు కావచ్చు, వైపుకి హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరం అంటే ఒక నాటకంలో పాత్రధారులుగా మనం ఈ ప్రపంచంలో వచ్చాం. కాబట్టి ఈ 4 రోజుల నాటకంలో వాడు తప్పులు, ఈడు తప్పులు, వాడంచోడు అలయంటోడు అన్ని ఏలు పెట్టి చూసి మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. వాడు తప్పుడు అయితే వాడు అవుతాడు, కానీ మనం అవుతా అంటున్నా. అందుకని ఏంటంటే బయట ప్రపంచాన్ని ఎక్కువ చూడబాకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఇన్నర్ ట్రావెల్ చేయండి. అసలు నేనేంటి, నేను టయాన్ని లెగుస్తున్నానా, నేను చెప్పింది తింటున్నానా, నేను పడుకున్నప్పుడు పడుకుంటున్నానా అనేది మిమ్మల్ని మీరు టార్గెట్ చేయండి తప్ప బయట ప్రపంచాన్ని టార్గెట్ చేయొద్దు. చేస్తే మీరు ప్రపంచం మీకు చాలా మహా సముద్రం అనేది దొరకదు. అందుకని ముందు మనల్ని టార్గెట్ చేస్తే ప్రపంచం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నా మిత్రులారా, ఎందుకంటే చాలా మంది కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచాన్ని అంతా చాలా ఈజీగా చూస్తున్నారు. ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఏ టైం కొనుక్కోబెట్టాలి, ఇది ఏం తినిపించాలి, ఏ టైం లేపాలి అనే క్రమశిక్షణ కానీ మనం ఫాలో అయితే హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. 60 సంవత్సరాలు ఫైట్ మాస్టర్ అంటేనే యోహావు అంటారు కదా. మాకు ఎలాంటి టీ కాఫీ ఎలాంటి అలవాటు కూడా లేదు, ఇడ్లీ దోశలు లేవు. అలాంటి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ గురువుల దగ్గరికి వెళ్ళి సెక్షన్ తీసుకొని 60 నో డాక్టర్, నో ఐఎమ్ యాక్టర్, నో టాబ్లెట్స్. థ్యాంక్ యూ బ్రదరు. మేమంతా కలిసి వర్క్ చేస్తుంటాము. బెదర్ కూడా వయసు చాలా పెద్దది, చాలా ఫిట్నెస్ బాగుంటుంది అనమాట. ఎందుకనంటే మన శాస్త్రం ఏ పనిలో కూడా వెళ్ళినప్పుడు ఆ పని మనల్ని ఆకర్షణగా ఉన్నప్పుడు, ఆ బాడీ ఆ ఫిజిక్స్ ఇచ్చినప్పుడు యాక్టర్గా ఏం కావాలి అవన్నీ ప్రిన్సిపాల్ ఎక్సైజ్ చేయడం కానీ ఇవన్నీ వాళ్ళు పద్ధతిగా చేస్తుంటాడు. కుమ్మరన్ మాకు ఫస్ట్ స్టిల్ కెమెరామెన్గా గుర్తు, తర్వాత యాక్టర్గా అన్ని రకాలుగా మాకు సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ కుమ్మరన్ గారు, మీ 6 ప్రేక్షయాలు, మీ ఎంత ఏజీలో కూడా ఇంత హెల్తీగా ఉన్నారు, కొంచెం 2 మాటలు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి. నా పేరు కుమనన్. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా రమణ అని పిలుస్తున్నారు.
ఆ ఒక డైలాగ్తో నేను గ్లోబల్ లెవెల్లో నేను పరిచయం అయ్యాను మీ అందరికీ. అందువల్ల అందరూ రమణాన్ని పిలుస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి డైలాగ్ చెప్పు. చెప్తాను. లక్ష్మణ్ మాస్టర్లు అడిగిన ప్రశ్నలు కానీ ఏంటి ఎట్లా అనేసి, అంటే ఆ ప్రశ్నలకి ఒక్క మాటలో సమాధానం ఉండదు, రాదు కూడా కాదు కూడా. దానికి కారణం ఏంటంటే నేను ఢిల్లీలో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అనేసి ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. అందులో ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియా నుంచి నా బ్యాచ్లో నేను ఒక్కడనే ఆ కోర్సు కోసం సెలెక్ట్ అయ్యాను. ఇది 3 years కోర్స్ ఇది. అక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏంటంటే థియేటర్ ఆర్ట్స్, మేకప్, మోడర్న్ ఇండియన్ థియేటర్, స్పీచ్, మూమెంట్, క్లాసికల్ డాన్స్ క్లాస్, తర్వాత మైమ్, సెట్ డిజైన్, మాస్క్ మేకింగ్, కార్పెంటరీ క్లాస్, లైటింగ్ క్లాస్, వీటన్నిటితో పాటు యోగా క్లాస్ కూడా ఉండేది. సో మా గురువు గారు, ఎప్పుడు నేను యోగా చేసిన సుబ్బారావు గారు, ఆయన విజయవాడ వాస్తవ్యులు, ఆయన ప్రత్యేకంగా యోగా చేస్తున్నప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారు. నేను యోగా అక్కడే నేర్చుకున్నాను. అదే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యోగా కూడా ఒక సబ్జెక్ట్ కావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ మీద రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కూడా చెప్పారు, అశోక్ గారు చెప్పారు, తర్వాత మన కుమరన్ గారు కూడా చెప్పారు. అంటే ఏదైనా సరే మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయాలు ఏమీ లేదు. నేను ఇంకా దాన్ని రిపీట్ చేయాలి అని అనుకోవట్లేదు. కానీ ఒక విషయంగా అయితే నేను తప్పకుండా, అంటే వాళ్ళు ప్రశ్నలు అన్నీ చెప్పారు కదా, దానికి కారణం ఏంటంటే మనము ఫిజికలీ యోగా చేస్తాం, జిమ్ చేస్తాం, స్విమ్మింగ్ చేస్తాం, ట్రెక్కింగ్ చేస్తాం, వాకింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మెంటల్ హెల్త్ అనేది కూడా ఇది మెయిన్ పాయింట్, అది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే కీ పాయింట్ అదే, అది కీ పాయింట్. మీరు యోగా చేసినా ఏం చేసినా, అంటే 24 hours-లో 1 hour కానీ 2 hours కానీ ½ an hour కానీ, లేకపోతే 15 minutes మినిమం 10 minutes కూడా ఏమీ టైం లేదనుకో, కానీ ఆ రోజు కారు ఎక్కకుండానే మీరు పని చేసుకోవాలని నిర్ణయించుకోవాలి. మీరు పని చేసే ఏ పనైనా సరే ఆ పనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ కోసం యోగా ఎలాగో చేస్తారు, కానీ మీరు చేస్తున్న ఏ రంగంలో అయినా సరే, అది నాట్ ఓన్లీ సినిమా రంగం, ఏ రంగమైనా సరే, అక్కడ మీరు చేస్తున్న పనిని ప్రేమించడం మొదలెట్టాలి. ప్రేమించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్లో కంప్యూటర్ వర్క్ చేస్తున్నారనుకో, ఆ వర్క్ని మీరు ఎలా ప్రేమిస్తారు, ఆ వర్క్ని ఎలా ప్రేమించాలి అన్నది మీ వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్టర్గా వివిధ రంగాల్లోని వ్యక్తుల్ని కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి రంగంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పూర్తిగా ఆ రంగం తాలూకు ఇంపాక్ట్ని, ఆ రంగం తాలూకు మంచి పని యొక్క క్వాలిటీని అతను అందజేస్తాడు. అతని ఒక్కరి వల్లనే ఆ రంగం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే ఒక బ్యాంక్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వచ్చే కస్టమర్స్ గవర్నమెంట్ బ్యాంక్లో చాలా అంటే రద్దీగా ఉన్నప్పుడు ఆయన 150 అప్లికేషన్స్ మీద సిగ్నేచర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు, ఏంటి సార్ మేము పని చేసుకోవాలా లేదా, మీరు ఒక్క రోజులో ఇంతమందిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేసి. ఆయన సమాధానం, నేను ఈ పని చేయగలుగుతాను, నేను ప్రేమిస్తున్నాను నా పనిని, నేను పని చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పని కావాలి, నేను తీసుకుంటున్న జాబ్కి నేను న్యాయం చేయాలి అనేది అతని ఉద్దేశం. అలాగే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ కూడా తన పనిని ప్రేమిస్తున్నప్పుడు, నేను చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం, మీరు ఒక డాక్టర్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ డాక్టరు మాట్లాడే విధానం కానీ, మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ, మీరు కూర్చున్నప్పుడు డాక్టర్ దగ్గర ముందు సీట్లో కూర్చున్నప్పటి నుంచి అతను మాట్లాడే పద్ధతి కానీ, అతని మాట్లాడే విధానం వల్లనే 75% మీ రోగం తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అతను మిమ్మల్ని ట్రీట్ చేసే పద్ధతిలోనే మీ యొక్క సమస్య 75%. ధైర్యమే మందు, ఒక మంచి స్నేహితుడే మందు, ఒక మంచి బుక్కే మందు. అలా
ప్రతి చోట ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తాడు. పొద్దున్నే లేస్తే పిల్లవాడికి నేను స్కూల్ వెళ్ళాలి అనిపించాలి. అది ఆ ఒక్క ఉపాధ్యాయుడు చేసే ఆ గెస్చర్, ఫ్రెండ్లీ గెస్చర్. ఇవన్నీ ప్రతి రంగంలో ఒకరు ఇలా ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇదేంటంటే ఇది ఒక మనిషి యొక్క మానసిక పరిపక్వతకు సంబంధించిన, ఒక మనిషి యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన విషయం అనేసి నేను గమనించాను. దీన్ని ప్రతి రంగంలో, అది కండక్టర్ కూడా చూడండి, మీరు మాట్లాడుతున్నప్పుడు అతను ఎలా అంటే ఆ ప్యాసింజర్స్తో ఎక్కడ దిగిపోతారు, కానీ అతను ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడు. ఒక డాక్టర్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడు, ఒక టీచర్ ఎంత ఉత్సాహంగా, అంటే వీళ్ళందరూ ఉత్సాహంగా పనిచేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ పనిని ప్రేమిస్తారు. కల్మషం ఉండదు మనసులో. ప్రధానంగా కల్మషము లేకుండా ఎలా జీవించాలి అన్నప్పుడు ప్రధానంగా మళ్ళీ ఒక సబ్జెక్ట్ వస్తుంది. అదేంటంటే సెల్ఫ్ డిస్కవర్, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ డిస్కవర్ ఎట్లా చేసుకోవాలి? ఎందుకు మనం సంతోషంగా ఉండాలంటే మనతోనే మొదలెట్టాలి. మనము అనేది ఎక్కడంటే మీ మనసులో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, అతను మీ యొక్క ఆలోచనల్ని నిర్ణయిస్తాడు. మీరు సింపుల్గా ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, మీరు కోపంగా ఉన్నారంటే ఎందుకు కోపంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారంటే ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఒక్కసారి ప్రశ్న వేసుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు కనెక్ట్ కావడానికి, మిమ్మల్ని మీరు కనుక్కోవడానికి, మిమ్మల్ని మీతో మమేకం కావడానికి ఒక దారంటూ ఏర్పడుతుంది. ఆ దారి మిమ్మల్ని చాలా దూరం, మిమ్మల్ని మీతో ప్రయాణించడానికి, మిమ్మల్ని మీరు సంతోషంగా పెట్టుకోవడానికి ఒక ప్రశ్నలు లేనటువంటి ఒక స్థాయిని, దీన్నే న్యూట్రల్ పొజిషన్ అంటారు. ఆ న్యూట్రల్ పొజిషన్ని చేరుకోవడానికి అది మీతోనే మొదలవుతుంది. ఏ గురువు అవసరం లేదు, మీలోనే ఒక గురువు ఉంటాడు. మీ అవసరమైనటువంటి మీ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించే మందు కూడా మీలోనే ఉంది. మీ సంతోషానికి, మీ దుఃఖానికి నిర్ణయం చేసేది కూడా మీరే. అంటే నాకు సంతోషంగా ఉండాలి అనేది డెసిషన్ లేదు, నేను పాతకాలం జ్ఞాపకాలని పెట్టుకొని నేను ఏడుస్తూనే ఉంటానన్నది ఇంకొక డెసిషన్. ప్రతిదీ డెసిషన్. ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే వాస్తవాన్ని మనం గ్రహించడం, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం, రియాలిటీ. నేను నిన్న తోపు తురుము, ఈరోజు కూడా తోపు తురుము అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమీ లేకుండా ఉండొచ్చు. నువ్వు మహా అని ఒక స్థాయిలో వెళ్ళొచ్చు, ఇప్పుడు ఏమీ లేకుండా శూన్యమైన స్థాయిలో కూడా బ్రతకవచ్చు. ఎలాంటి స్థితిలో కూడా మీరు బ్రతకడానికి మెంటల్ ఎబిలిటీ, మెంటల్ క్వాలిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్నప్పుడు దానికి మించిన మందు లేదు. అసలు యోగా కూడా చేయవలసిన అవసరం లేదు అప్పుడు. అది ఎందుకంటే మీ మెంటల్ హెల్త్ అనేది, మీరు యోగా చేస్తారు కానీ యాక్సెప్టెన్స్ ఉండాలి. నేను ఈరోజు యోగా చేశాను, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, హ్యాపీనెస్ ఉండాలి. నేను ఒక ఆసనం చేసిన, వజ్రాసనం చేసిన, సుప్త వజ్రాసనం చేసిన, చక్రాసనం చేసిన, ప్రాణాయామం చేసిన, యాక్సెప్టెన్స్ బాడీ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు మెంటలీ నేను చేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్, ఒక చిరునవ్వు ఎప్పుడైతే మీ మనసులో ఉంటుందో అది ముఖం మీద ఉంటుంది, మీ చేతల్లో కూడా ఉంటుంది. మనస వాచ కర్మన మీరు ఒక సమతుల్య స్థితికి చేరుకుంటారు. మీ వల్ల మీరు సంతోషంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి రంగంలో కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. దానివల్ల సమాజానికి కూడా మేలు జరుగుతుంది, మీకు కూడా మేలు జరుగుతుంది, మీ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది. ఇది మొత్తానికి ఈరోజు ఇలా మీ అందరూ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రావడానికి కారణమైనటువంటి మన సత్యనారాయణ గారు, పుల్లారావు గారు అందరికీ నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. చక్కగా చెప్పారు, మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జమినీ సురేష్. నేను అప్పుడప్పుడు సినిమాలో కనిపిస్తాను, అంటే ఈ మధ్య ఎక్కువ కనిపిస్తాను. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి షఫియానికి, అలాగే మా అశోక్ రావు గారికి, ప్రమోదిని గారు వెళ్తున్నారు. ఇందాక మీరు నా పక్కన గుర్తుపట్టలేదు అంటారు, ఫస్ట్ గుర్తుపట్టాను. థ్యాంక్ యూ సో మచ్. పుల్లారావు గారికి, మా ఫిట్నెస్ గురు కుమరన్ గారికి, ముఖ్యంగా రామలక్ష్మి మాస్టర్ గారికి. ఎందుకంటే మనకి చాలా పనులు ఉంటాయి, ఎవరికి గాడిలో అందరూ బిజీయే, ఫుల్ బిజీ. ఈరోజు సినిమా పరిశ్రమలో ఉంటున్నాం, మేము అందరం బిజీ అంటాం, కానీ ఖాళీయే. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెప్పుడు కాపాడుకుంటాం. నేను వస్తుంటే ఎవరో పెద్ద ఆయన షటిల్ ఆడతారంట, అదేం కదండి, ఆయన దృష్టిలో ఆయన ఒక 40-50-30 ఆ ఫీలింగ్ అనమాట. షటిల్ పెట్టకుంటే చిన్నోడిని, యోగా చేస్తే పెద్దోడు అనుకోవడం జోకు. ఆయన వస్తుంది, ఒక ఆయన ఎవరన్నా అంటున్నారు
అది మేము చేసేది కదండి, మేము షెటిలే ఆడుకుంటాం అంటున్నాడు. ఆయన పెద్దోడు అర్థం కాదు. ఇందాక చిన్న బాబు చేశాడు, చిన్న బాబు ఇక్కడ యోగా చేశాడు. ఆయన తెలుసుకోవాలి ఆ విషయం. ఇంకొకరిని పలకరిస్తూ, యోగా అనేది జీవితంలో భాగం, మన జీవన ప్రయాణంలో ఒక ప్రక్రియగా డైలీ చేసుకుంటూ వెళ్ళాలి. నాకెవరు యోగా గురువు కాదు, మా ఆవిడే నా యోగా గురువు. గుడ్. తనే నాకు యోగాను పరిచయం చేసింది. 2 సంవత్సరాల క్రితం కరోనా హడావుడి ఆ టైంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలన్నప్పుడు, అంతకుముందు నాకు కూడా యోగా గురించి తెలియదు. కండలు పెంచితేనే మనిషి బలంగా ఉన్నాడు అనుకున్నాం. కాదు, మనం లోపల నుంచి బలం పెంచుకోవాలంటే యోగా చేయాలని ఆ రోజు తెలుసుకున్నాను. అది నాకు తెలియజేసింది మా ఆవిడే. తను కూడా యోగా టీచర్. ఇక్కడ ఈరోజు యాక్చువల్గా రావాలి తను కూడా, తన క్లాసెస్ చెప్తూ ఈరోజు యోగా డే కాబట్టి అక్కడ ఉంది. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, యోగాని లైఫ్లో పార్ట్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. యోగా యోగస్య యోగస్థ. థ్యాంక్ యూ. మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసిన తర్వాత దీని కాళ్ళు మడిచి కూర్చుని ఎలా ఉంటారు అప్పట్లో, సజ్జనాకి తినే ఇలా కూర్చోవాలి ఎందుకంటే లేదంటే ఇలా కూర్చోవడం భోజనం చేసిన తర్వాత చాలా అవసరం, మంచిది కూడా అన్నారు. అలా కొన్ని విషయాలు నేర్పుతూ ఉండేదే యోగా. డైలీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నాకు ఇవాళ కొత్త విషయం తెలిసింది, యోగాలో 84 లక్షల ఆసనాలు ఉంటాయి. ప్రతి కదలిక యోగాయే కాబట్టి మీకు తెలియకుండానే యోగా చేస్తున్నారు. దాని ఒక క్రమ పద్ధతిలో డైలీ చేయడానికి మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మా కెమెరామెన్ గారు ఇప్పుడే వచ్చారు, వెల్కమ్ అండి. రామిరెడ్డి గారు వెల్కమ్ సార్. మిమ్మల్ని కాదన్నట్టు చూస్తారండి మిమ్మల్ని. ఇప్పుడు మన యోగా బ్యాచ్ అందరూ ఇటు రండి, ఫోటో దిగుదాం. మొత్తం యోగా టీం